అతను ఏంటంటే కాలేజీ డ్రాప్ అవుట్ అనమాట. డిగ్రీ పొందకుండా ఏది బిజినెస్లు నడిపాడు. రైట్. ఎన్నో కంపెనీలు నడిపాడు, ఎన్నో కంపెనీలు దివాలా అయిపోయాయి. ఇదంతా బయటకు ఎలా పడిందంటే ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఏమిటంటే నా 14 ఏళ్ల కూతుర్ని తన దగ్గర తీసుకెళ్ళాడు. ఇంకా డీటెయిల్స్ మరీనా సార్, మరీనా ఆమె పేరు. మెరీనా కరెక్ట్, ఆమె పేరు మెరీనా. ఇలాంటి ఎన్ని కేసులు వచ్చినా కూడా ఇతను ఎంత పవర్ఫుల్ అయిపోయాడంటే అసలు ఎవరు పట్టించుకోలేదు. ఈయన రెండోసారి జైలుకి వెళ్ళినప్పుడు ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరోపణ. మనకు తెలియదు అది ఏది సూసైడ్ బై హ్యాంగింగ్ అనేది. ఎందుకైతే దాంట్లో కథ ఏమిటంటే ప్రెస్ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఇది జైలు అవతల. అయితే అక్కడ హంగామా చేసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ వ్యాన్ వచ్చి వాడి మీద తెల్ల దుప్పటి కప్పి అంతా చేస్తున్నారు. అయితే వెనక నుంచి ఇంకో వ్యాన్ నుంచి బాడీ తీసుకుపోయి అది బరీ చేసేసారు. అయితే ఇతను ఆత్మహత్య, ఇతనికి ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడంటే అమెరికాలోని అసలు ఇతను ఏం కావాలితే అది దొరికేది. ఇప్పుడు ఈ బ్రిటిష్ అంబాసిడర్ టు యుఎస్ ఉన్నాడు. ఏంటంటే అన్ని సీక్రెట్స్, బ్రిటిష్ సీక్రెట్స్ అంతా లీక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ లెవెల్లోనే కాదు, ఇంకా పై లెవెల్కి పోయింది బ్రిటన్ లో. అయితే ప్రిన్స్ ఆండ్రూ, అవును, రాజకుటుంబానికి కూడా అంటుకుంది. కింగ్ చార్ల్స్ తమ్ముడు, సొంత తమ్ముడు, అతను ఇచ్చేస్తే అతను ప్రిన్స్ టైటిల్ తీసేసారు, అన్ని టైటిల్స్ తీసేసారు. ఇప్పుడు నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు కింగ్ చార్ల్స్. ఏంటంటే ఇది చాలా బాధాకరం, ఎంత మొత్తం పరుగు పోయింది అన్నట్టుగా. సో ఇది ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ మాత్రం ఉన్నాయి.